మారనాథ ప్రైజ్లాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు సెకండ్ సమూయేలు 20వ అధ్యాయము ధ్యానం చేసుకుంటున్నామండి. ఇమేజెస్ ఆధారంగా ఈ విధముగా వాక్యము వెళ్తూ ఉంటుంది కాబట్టి సునాయాసంగా అర్థం చేసుకోవడానికి మనకి వీలువాలు ఉంటుందండి. 20వ అధ్యాయములో నేటి దినమున ఒక దావీదు కుమారుడు పరిపాలన ప్రారంభించడానికి స్టార్ట్ అయినప్పుడు గోత్రాల్లో విభేదాలు వచ్చినాయి కదండి. ఆయన యోధా గోత్రం 12 గోత్రాల్లో 11 గోత్రాలు ఈ విధంగా విభేదాలు వచ్చినవి అని, అంటే రాజు మా వైపు ఉన్నాడు కాబట్టి అని అలా క్రాష్ అనమాట అండి. ఈ విభేదాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కంటిన్యూషన్లో ఇక్కడ 20వ అధ్యాయంలో బెన్యామీను బిక్రీ కుమారుడైన షేబాను పనికిమాలిన ఒకడు అచ్చట ఉండెను. ఈ వేదాల దగ్గర పనికిమాలిన వాడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అలా విభేదాల మధ్యన ఉన్న ఒక వ్యక్తి కోసము బెన్యామీను గోత్రికుడు, అంటే సౌలు గారు గోత్రం అనమాట అండి, పనికిమాలిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? షేబా ఎందువలన పనికిమాలిన వాడు అని ఇక్కడ ఉన్నదో మనం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే చూడండి. దావీదునందు మనకు భాగము లేదు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, జనులకి ఎలా చెప్తూ ఉన్నాడంటే, రాజ్య పరిపాలనలో ఒక విభేదము తీసుకొచ్చి భాగము లేదు, మనకి పాలు లేదు, ఆయనతో పొత్తు లేదు దావీదు గారితో, అంటే ఆయన గోత్రం వేరు మన గోత్రం వేరు, మనకి పాలు లేదు భాగము లేదు అని వాళ్ళ వర్గాన్ని అందరినీ కూడా రెచ్చగొడుతూ ఉన్నాడు అనమాట అండి. ఏషియా కుమారుని యందు స్వాస్యము ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వారులారా మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, బాకా ఊది ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పంచాయతీలో అండి తుఫాను వచ్చిందండి, డప్పు కొడుతూ మైక్ లేకపోతే అలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ విధముగా ఈ షేబా ఏం చేస్తున్నాడంటే, పైన ఇమేజ్ని చూపించినట్లుగా బాకా ఊదుతూ ప్రకటన చేస్తున్నాడు అనమాట అండి. జనులందరికీ ప్రకటన చేస్తున్నాడు. ఎవరి మీద విరుద్ధం కానీ రాజుగా ఉన్న దావీదు గారి మీద వ్యతిరేకంగా ఈ విధముగా ఒక గుంపుని కూడగడుతూ ఉన్నాడు. అంటే రాజ్యములో ఏంటండి అలజడి, స్థిరత్వం లేకపోవటము, అస్థిరత్వము ఈ విధముగా చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూషన్ అండి. ఇశ్రాయేలీలు వారందరూ దావీదును విడిచి ఆయన చెప్పినట్లుగానే, చూడండి, ఈ షేబా చెప్పినట్లుగానే వారందరూ కూడా దావీదును విడిచిపెట్టి, చూడండి, వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించిరి. చూసారా? ఇప్పుడు అయ్యే బాగుంటాయి ఏమండి, అస్థిరపరచడము ఈ బాగుంటాయి కాబట్టి అందరూ కూడా షేబాను వెంబడించి ఆయన వెంబడించి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి కంటిన్యూషను. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యోధావారు రాజును హత్తుకొని, యోధావారు అందరూ మాత్రం దావీదు గారిని హత్తుకొని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు మాత్రం యోధా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇక్కడ దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి ఇంటికి తాను కాపుగా నుంచిన ఉపపత్నులు 10 మంది ఉపపత్నులు ఉంచాడు కదండి. ఆయన వెళ్ళేటప్పుడు కాపుగా 10 మంది ఉపపత్నులు ఉంచాడు, మనము చూచాము. అయితే అబ్షాలోము ఏం చేశాడో మనం చూచాము. ఆ కారణము చేత ఇక్కడ 10 మంది స్త్రీలను ఆయన యొక్క ఉపపత్నులు తిరిగి వచ్చాడు కదా, కావల్లో ఉంచిన వారిని పోషించుచూ వచ్చాడు. వారిని పోషిస్తూ వచ్చాడు, కానీ తిరిగి వారి దగ్గరికి పోకుండెను. వారు కావలి యందుంచబడిన వారే బతికినంతకాలము విధవరాండ్ర వలె ఉండేరి. ఇక్కడ ఎన్నో 3 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నామండి. కంటిన్యూషన్ చేస్తున్నామమ్మా. 4వ వచనం నుంచి 20వ అధ్యాయం 4వ వచనం నుంచి కంటిన్యూ చేస్తున్నానండి.
రాజు ఇప్పుడు ఈ అస్థిరత్వంగా ఉన్న సమయంలో రాజు డిసిషన్ ఏ విధముగా ఉందో ఈ కంటిన్యూషన్ చేస్తున్నానండి. ఇప్పుడు సైన్యాధ్యక్షుడిగా చేస్తానన్న అమాసా ఉన్నాడు చూసారా. మోయాబు మంచి పొజిషన్ ఇస్తానన్న అమాసా ఉన్నాడు కదండి. జనులందరినీ పోగొయడంలో దిట్ట, ఐక్యముగా ఉంచడంలో దిట్ట ఈ అమాసాను పిలిపించి ఈ అస్థిరత్వముగా ఉన్న సమయంలో ఆయన కూడగట్టుకొని మొత్తం అందరినీ, యూదా వారందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞ ఇస్తాడనమాట అండి. ఎవరికి? ఈ అమాసాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విధముగా నీకు టైము ఎంతంటే 3 రోజులు. 3 రోజుల్లో అందరినీ ఐక్యం చేసి నా ఎదుట హాజరుపరచు అని చెప్పేసి రాజు ఆజ్ఞించాడు. ఇప్పుడు అస్థిరంగా ఉన్న దాన్ని స్థిరత్వం చేయడానికి, కుదుటపరచడానికి రాజు యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అమాసా యూదా వారిని సమకూర్చుటకే వెళ్ళిపోయాను, కానీ అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము అయిపోయింది. 3 రోజులు టైం ఇచ్చాడు. ఆయన పని సక్రమంగా, రాజు విధించిన పని సక్రమంగా చేయకపోగా హాజరు కాలేదంటే రాజాజ్ఞను అగౌరవపరిచాడు. చెప్పిన పని చేయలేకుండా పైగా రాజాజ్ఞని అతిక్రమించాడు. రాజ్యంలో ఇలాగా నిర్లక్ష్యము, లెక్కలేనితనము ఉంటే ఎవరైనా ఇష్టపడతారండి? ఏ రాజ్యమైనా. కంపెనీలో ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. చెప్పిన పని చేయకుండా ఉంటే ఎవరైనా బాగా చెప్పకుండా చేసా ఉన్నావు నాయన అని మనకేమన్నా ప్రమోషన్లు ఇస్తారా ఎక్కడైనా? చెప్పండి. అప్పుడు రాజు తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నాడో చూడండి. అసలైన వారు వీరులు ఎవరు? ఈ అభిషేయుని, యోవాబు, వీరులు. వీరు చెప్పిన పని పక్కమని చేసుకొని వచ్చేయగలవారు. వీరికి ఈ అమాసా కాదు అని చెప్పేసి దావీదు గారు అభిషేయును పిలవనంపి, ఇక్కడ షేబా ఉన్నాడు చూసారా. అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును, అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ షేబా ఏమైనా ఉందండి, మొదటి వచనం పనికి మాలిన వాడు ఒకడు ఉండేను అని ఉంది కదా. ఈ షేబా వల్ల మనకి ఇంకా ఎక్కువ కీడు. ఎందుకంటే ఈ జనులను రెచ్చగొట్టి ఈ విధముగా ఆయన బాకా ఊది ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి మనకు ఎక్కువ కీడు చేయును అని రాజు తలంచి అంటూ ఉన్నాడు అనమాట. వాడు ప్రాకారముల గల పట్టణములలో దొరకకపోవునేమో గనుక వెంట పెట్టుకొని పోయి వాడిని తరిమి పట్టుకొని రండి అని ఆజ్ఞాపించాడు. వెంట ప్రాకారంలో పట్టణాల్లో ఎక్కడో దాక్కుని ఉన్నాడు, వాడిని పట్టుకొని తీసుకురండి, ఆ పని చెయ్యండి అని చెప్పేసి వీరికి చెప్పారు. మోయాబుడు ఆ సోదరుడు అభిషేకు వీళ్ళకి చెప్పాడు అనమాట అండి. వారు చెప్పిన పని అలా చెప్పగానే టక్కుమని చేసుకొచ్చే నైపుణ్యము గలవారు, బహు బలాఢ్యులు, యుక్తి గలవారు, అన్నిటిలోనూ కూడా ధైర్యవంతులు. అయితే వారు టక్కుమని చెప్పగానే బయలుదేరి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి చూడండి ఆ ప్రకారముల దగ్గరికి వెళ్ళి వారు గిబియోనును పెద్ద బండ దగ్గరకు అమాసా వారిని ఇక్కడ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే వెళ్ళి కలుసుకున్నప్పుడు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ అమాసా ఎదురయ్యాడు అనమాట అండి. ఎవరికి? మోయాబుకి అమాసా ఎదురైనప్పుడు గిబియాలో ఉండగా అమాసా ఎదురైనప్పుడు ఈ మోయాబుకు ఎవరో ఉన్నారు, ఆ పోస్ట్ని ఈ అమాసాకి ఇద్దామనుకున్నాడు కదా, అంతరాయంగా ఉన్నాడు. అమాసా పైగా రాజాజ్ఞను కూడా ధిక్కరించాడు, నేరం చేసినవాడుగా ఉన్నాడు. ఈ అమాసాను ఏం చేశాడంటే మోయాబు ఇక పనిలో పని అని కౌగిలించుకొని తన కత్తి చేత తన కడుపులో గుచ్చి అతన్ని చంపివేశాడు అనమాట అండి. ఇక్కడ చూడండి అదే ఉంటుంది, కడుపులో దాని గుచ్చిన తోడని అతని
ఆ పేగులు నేలకు రాలి దెబ్బతో అతడు చనిపోయాను. ఆ తర్వాత మోయాబు వీరందరూ కూడా పట్టుకోవడానికి మరలా తిరిగి ఎవరిని, పనికిమాలిన వాడు ఉన్నాడు కదండి, ఎవరు, షేమి, అతను పట్టుకోవడానికి, షేబాను పట్టుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. ప్రకారముల దగ్గరికి వెళ్తున్నారు అనమాట అండి. ఈ ఈ 10వ వచనం వరకు ఈ వివరణ ఉందండి. ఆ కంటిన్యూషన్ చేస్తున్నా అండి. ఆ ప్రకారముల దగ్గరికి వెళ్ళినాక ఏమేమి జరిగినాయో కంటిన్యూషన్ చేస్తున్నానండి. వచనం నుంచి చూడండి అమ్మా. ఈ ప్రకారము వారు వచ్చి అబేలు బిక్రీని ముట్టడి చేసి పట్టణం ప్రకారం ఎదుట ఏం చేస్తున్నారంటే బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. ప్రకారములలో అంటే ప్రకారములు అంటే ఇమేజ్లు చూసినట్లుగా ప్రకారము గోడలు, ఆ వాటిని ఆ లోపల ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి ప్రకారముల్ని పగలగొట్టి పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మోయాబు. ఇదంతా కూడా శత్రు దేశం కాదు, మరలా ఇతరుల్లో పరదేశము కాదు, ఫిలిప్తీయులు ఆ దేశము కాదు, స్వదేశులు జనులే, వారు దేవుని కుమార్తెలే. ఈ పనికిమాలిన వాడు ఒకడు ఉండడము ద్వారా ఆ జనులు ఆ ప్రకారముల్లో దాకొని ఉండడము ద్వారా ఈ మోయాబు వీరు అందరూ కూడా ప్రకారముల్ని పగలగొట్టుతూ ఉన్నారు. అయితే అక్కడ ఒక యుక్తి గల స్త్రీ ఒక ఆమె ఉన్నదంటండి. అక్కడ ఒక యుక్తి గల ఒక స్త్రీ, ఇక్కడ 16వ వచనంలో చూడండి, యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఇమేజ్లో చెప్పినట్లుగా ఈ ప్రాకారం ఎక్కి యుక్తి గల స్త్రీ ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఎవరితో? పాడు చేస్తూ ఉన్నారు చూసారా ప్రకారములని, ఎవరితో? ఈ మోయాబు వారితో మాట్లాడుతూ ఉంది. ఏమంటూ ఉందంటే, ఆలకించుడి, నేను మాట్లాడొచ్చా నీతో అన్నప్పుడు, ఆయన నిర్భయముగా మాట్లాడొచ్చు అని మోయాబు అన్నప్పుడు అక్కడ చూడండి, అంతటా ఆమె పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలీయులందు నెమ్మల స్థలములలోను యథార్థములోను చేరిన దానను, ఇశ్రాయేళ్ల పట్టణములో ప్రధానగు ఒక పట్టణమును లయము చేయవలని ఉద్దేశించుచున్నావు. ఇక్కడ చూసారా, దేవుని యొక్క యెహోవా స్వాస్యము నీవెందుకు నిర్మూలము చేయు అని చెప్పగా, నువ్వెందుకు దేవుని స్వాస్యము, అది ఈ దేవుని యొక్క స్వాస్యము. ఈ బెన్యామీను ఏది గోత్రమైనా సరే ఇది దేవుని యొక్క స్వాస్యము. దాని నిర్మలమైన స్థలముగా నేను ఎంచి ఉండగా నీవు దానిని ఏలపాడు చేయుచున్నావు. ఇది నీకు తగునా? ఇది నీకు న్యాయమా? అంటూ యుక్తి గల స్త్రీ ఎవరితో అక్కడ ప్రాణ నష్టము కానీ ఆస్తి నష్టము కానీ జరగకుండా ఆమె యుక్తి గల స్త్రీ ఆ దండి ఎత్తు వచ్చిన వారితో, మోయాబుతో నిర్మలముగా మాట్లాడుతూ ఉన్నది. ఇది చూసారా, యుద్ధము ఆపడానికి, అక్కడ అగ్నిని చల్లార్చడానికి ఆమె ఎంతగానో ఈ సమయంలో సహాయం చేస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, అటువంటి ఆలోచన గల స్త్రీలు ఎవరైనా ఉన్నారా? విశ్వాసులారా, లేరు. ఏమండి, అగ్నికి ఆజ్యం పోసేవారుగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ యుక్తి గల స్త్రీ అక్కడ చూడండి ఆ మోయాబుతో మాట్లాడుతూ, అయితే మోయాబు ఇక్కడ మరలా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో చూడండి, నిర్మూలము చెయ్యను, నాశనము చేయను, లయపరచను, అలాగున చెయ్యను. సంగతి అది కానే కాదు, అసలు సంగతి అదే కాదు. పాడు చేయడం అనేదే అసలు సంగతి కానే కాదు. బిక్రీ కుమారుడు షేబాను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదునకు ద్రోహము చేసి ఈ విధముగా బాకా ఊది జనులను ఈ విధముగా అస్థిరపరుస్తూ ఉంటూ ఉన్నాడు. వానిని మీరు అప్పగించండి, ఇదంతా కూడా ఇంకేమీ ఉండదు అని ఆమెకు మాట ఇచ్చాడు. చూసారా,
మీరు వారిని మాత్రము అప్పగించుడి అని చెప్పాడు ఆ యుక్తిగల స్త్రీతో. అయితే ఆమె వెంటనే తోడనే నేను ఈ పట్టణమును చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము తల ప్రాకారము పైనుండి పడవేయుండునని చెప్పిపోయి అతని యొక్క తల ప్రాకారము ఎత్తైన గోడ ప్రాకారము తల బయటికి పడవేస్తాము అని చెప్పిపోయిందనమాట. లోపలికి పోయి వారి యొక్క పెద్దలతో మాట్లాడి ఒకరి కోసం మనం అందరము కూడా ఇప్పుడు అనేక మంది హింస పాలవుతుంది, ఆస్తి నష్టం అవుతుంది. కాబట్టి యుక్తి గల స్త్రీ అందరి కోసము వాడిని అప్పచెప్పడము మేలని తలంచి తాను యోవాబుతో పలికిన యుక్తి గల మాటలను జనులందరికీ తెలియచేయగా 22వ వచనము, వారు బిక్రీ కుమారుడు షెబా యొక్క తలను ఛేదించి మోయాబు దగ్గర దాన్ని పడవేసిరి, ప్రాకారము బయట పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారిపోయారు. యోవాబు యెరూషలేమునకు రాజు నద్దకు తిరిగి వచ్చాను. ఆయన చెప్పిన పని ముగించి ఉన్నాడు. చూసారా, మోయాబు వీరు చెప్పిన పనిని సక్రమముగా అలాగే అప్పుడు ఆయన యొక్క రాజ్యము స్థిరత్వము కలగచేయడానికే అల్లర్లు కలిగించే వారిని ఈ విధముగా చేసి అక్కడ మరలా ఇక్కడ చూడండి, యోవాబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరికీ ఆయన అధిపతి అయి ఉన్నాడు, దండు వారికి సైన్యాధ్యక్షుడు. ఈ విధముగా దస్తావేజులు వారు, యువసి యాజకులు, ఈ విధముగా ఒక్కొక్కరిని నియమించి మరలా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఈ చక్కటి అధ్యాయము 20వ అధ్యాయము ద్వారా రావాల్సిన దీవెన దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.